నా కారా యాక్సిడెంట్ అయింది. నాకేం కాలేదు, కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో. ఏంటిది? Really? ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వస్తుందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా తమరి పేరేమిటి? నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడ. రంబా చీను వారి పేరు మీద చీటీ తీ. సందేరం బులచాతకరం ఒక మంచి తీ. పప్పారం బబ్లియాచారం మమలకాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నారదుడు వచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిప్పితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిచంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీపి తిన్నంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంబ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా ఏంటి విక్రమ్? Wish you many happy returns of the day, Sweet. థ్యాంక్ యూ. అవును, నా బర్త్డే అని నీకెలా తెలుసు? నా పాస్పోర్ట్ లో ఉన్నది కూడా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదే. చూడు స్వీట్, మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ వాటంతట అవే తెలుస్తుంటాయి. Hey Sweet, what happened? ఏంటి ఆలోచిస్తున్నావు? పార్టీకి అందరూ వచ్చారు, సీను కూడా వచ్చుంటే చాలా బాగుండేది. సారీ శ్వేత, ఈ అడవుల్లో సీనుని పిలవడం మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీయా? ఇట్స్ ఓకే. నీకు తెలిసినట్టు తనకి నా బర్త్డే అని తెలీదు కదా. ఏ శ్వేత, సీను ఏమన్నా విక్రమ్ అనుకున్నావా? నీ బర్త్డేని ముందే తెలుసుకుని సర్ప్రైజ్ ఇవ్వడానికి. శ్వేత్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేశాను. థ్యాంక్ యూ. విక్రమ్, ఒకసారి కరాపు. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఒక జీవిని నిజంగా ప్రేమిస్తే సీతాకోక చిలకలా దాన్ని స్వేచ్ఛగా వదిలే. అది నిన్ను ప్రేమించడం నిజమైతే తప్పకుండా తిరిగొస్తుంది. తప్పకుండా సీనే వేసింటాడు. ఫెంటాస్టిక్. తను మాట్లాడలేకపోయినా నీ పుట్టినరోజు గురించి ఊరంతా మాట్లాడుకునేలా చేశాడు. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ వాటంతట అవే తెలుస్తుంటాయి. శ్వేత్, పద పోదాం. నేను ఒకసారి సీనుని కలిసి వస్తాను. నాకు బర్త్డే విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సీను. నీకోసం నీ రూమ్కి వెళ్ళాను. ప్రతి పౌర్ణమికి నువ్వు ఇక్కడే ఉంటావని నీ ఫ్రెండ్స్ చెప్పారు. పున్నమి వెన్నెల్లో సముద్ర తీరంలో ఇలా ఆలయ శిఖరం చూడడం రియల్లీ గ్రేట్ టేస్ట్. సీను, ఇంతకాలం నువ్వు బొమ్మలు చాలా అందంగా వేస్తావని నాకు తెలుసు, కానీ ఇలా అద్భుతంగా కవిత రాస్తావని నేను ఊహించలేదు. మనసులో ప్రేమ అనేది ఉంటే కవిత్వం దానంతటా అది పుట్టుకొస్తుందంటారు. సీను, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా?
ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. నేను కాలేజ్ కి వెళ్తున్నాను. ఐ కేమ్ ఫస్ట్ ఇన్ మై కాలేజ్. నేను కాలేజ్ లో ఫస్ట్ వచ్చాను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాను. రే 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 ఫస్ట్ టైం ఇంగ్లీష్ లో 3 ముక్కలు నేర్చుకుంటున్నాం. 3 పచ్చి అబద్ధాలే. ఎందుకురా ఇంగ్లీష్ అలా రేప్ చేస్తావు? నిన్న శ్వేత విక్రమలతో బజార్కి వెళ్ళానురా. అక్కడ విక్రమ్ అచ్చం ఇంగ్లీష్ వాడులా ఎలా ఇంగ్లీష్ మాట్లాడాడురా. అందుకని నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేర్చుకుని మాట్లాడతాను. ఒరే ఆ విక్రమ్ గారు ఇంగ్లీష్ మాట్లాడితే నీకేంటి, చైనీస్ మాట్లాడితే నీకేంటి? నువ్వు వెళ్ళి మాట్లాడగలవా? మాట్లాడతా. అయ్యో మామా మర్చిపోయినరా మామా. సారీ సారీ రా, అసలు విషయం మర్చిపోయినరా. ఏ ఓసారి మాట్లాడు. నీకొచ్చింది ఒకే ఒక భాష కదరా, యూనివర్సల్ లాంగ్వేజ్. అందులో ఒకే ఒక అక్షరం ఉంటుంది, బే. అవును, విక్రమ్ పేరు చెప్పుకొని ఎందుకు అదోలా అవుతున్నావు? అది కదరా, శ్వేతకు విక్రమే సరైన జోడని నాకు తెలుసు, కానీ నా మనసు అందుకు ఒప్పుకోట్లేదురా. ఎవరొచ్చారో? ఒరే శ్వేతరా. శ్వేత ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? నేను అయిపోయినరా బాబు. ఆ వేషాలే వద్దు. మాకు తెలియకుండా శ్వేతని ఇక్కడికి రమ్మని చెప్పి మాతో నాటకాలు ఆడతావు. నన్ను నమ్మంటరా, నేను రమ్మని చెప్పలేదురా బాబోయ్. రే రే రే, నేను వచ్చేదాకా ఏదైనా మాట్లాడి కూర్చోబెట్టరా ప్లీజ్, లేకపోతే అయిపోతాను ప్లీజ్. ఆ, రే ఆ. గుర్తు పెట్టుకోండిరా, ఆ. నేను మోగాడిని. ఆ. అయ్య బాబోయ్, శ్వేత కానీ బొమ్మలు చూసిందో నా మనసులో ఉన్న ప్రేమ తెలిసిపోతుంది. ముందు అర్జెంటుగా తీసేయాలి. హాయ్ శ్వేత. హాయ్. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాం. పైనుంచి అసలు చూడలేదు తెలుసా? ఏంటి? అబ్బే ఏం లేదు, మీరు లోపల రండి. లోపల రండి. మీరు దారిస్తే కదా నేను లోపలికి ఓ వచ్చాను. ఐఎమ్ సారీ. వెళ్ళండి వెళ్ళండి. ఆ. సీను, ఏం చేస్తున్నావు? అవును, నిన్న మా ఇంటికి ఎందుకు రాలేదు? చాలా పనుందా? మరి ఆ సంగతి నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఐఎమ్ సారీ సీను. నీ రూమ్ చాలా బాగుంది. ఆ, ఈ గోడ మీద ఏదైనా పెయింటింగ్ ఉండుంటే ఇంకా బాగుండేది కదా. రాక రాక మీ ఇంటికి వచ్చాను, కనీసం ఒక కప్పు కాఫీ అని ఇవ్వచ్చుగా. ఓకే. ఒరేయ్, అది ఉప్పురా. ఇదిగో షుగర్. ఒరే శ్రీను, ఆ స్పూన్ ఇలా ఇవ్వు. అమ్మ అబ్బా నడుస్తావు అనుకున్నాను రా. నీ క్యారెక్టర్ నా దగ్గర ఇంత స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నావు అంటే నీ లవ్ డెఫినెట్ సక్సెస్ రోయ్. నువ్వు రా, అసలే నా బొమ్మలు శ్వేత చూస్తున్నావు అని టెన్షన్ పడుతుంటే నువ్వేదో వాడుతున్నావు. చిల్లరా